పవన్ కళ్యాణ్, ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో తమిళ నటుడు పార్థిబన్ చేసిన క్యాస్ట్ కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి. దీనిపై నెటిజన్ల నుంచి విమర్శలు రావడంతో ఆయన ఎక్స్ వేదికగా క్షమాపణలు చెప్పారు. తాను కుల వ్యవస్థకు వ్యతిరేకినని, నోరుజారి అలా మాట్లాడానే తప్ప ఎవరినీ ఉద్దేశించి కాదని అన్నారు. తన మాటల వల్ల ఎవరైనా బాధపడి ఉంటే క్షమాపణలు కోరుతున్నానని, ఇకపై ఇలాంటి తప్పు ఎప్పుడూ జరగదని ఆయన పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ఉగాది కానుకగా రేపు మార్చి 19 థియేటర్లలోకి రానుంది. ప్రమోషన్స్లో భాగంగా ఇటీవల యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. సినిమాలో విలన్ పాత్రలో నటించిన తమిళ్ యాక్టర్ రాధాకృష్ణన్ పార్థిబన్ కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన స్పీచ్పై విమర్శలు వచ్చాయి. దీనిపై పార్థిబన్ వివరణ ఇస్తూ క్షమాపణలు చెప్పారు. ఉస్తాద్ భగత్ సింగ్ ఈవెంట్లో పార్థిబన్ తనను తాను పరిచయం చేసుకుంటూ కులం పేరును ప్రస్తావించారు. తాను నాయుడు అబ్బాయినని, కానీ పుట్టి పెరిగిందంతా చెన్నైలో కాబట్టి తెలుగు కంటే తమిళ్ బాగా మాట్లాడతానని ఆయన అన్నారు. వేదికపై క్యాస్ట్ని ప్రస్తావించడంతో ఆయనపై సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోలింగ్ చేశారు. దీంతో పార్థిబన్ ఎక్స్ వేదికగా క్షమాపణలు చెబుతూ పోస్ట్ పెట్టారు. ఉద్దేశపూర్వకంగా అలా మాట్లాడలేదని చెబుతూ, తాను కులవ్యవస్థను తప్పుపడుతూ ఎన్నో సినిమాలు చేశాననే విషయాన్ని గుర్తు చేశారు. నిజాయితీగా చెబుతున్నాను. మనసులో ఎలాంటి దురుద్దేశం లేకుండా, ఎలాంటి లాభాపేక్ష లేకుండా నేను చిత్తశుద్ధితో మాట్లాడుతున్నాను. నేను ఏ అవకాశాన్ని ఆశించో లేదా నా వ్యక్తిగత సౌలభ్యం కోసమో నేను ఆ 2 మాటలను అస్సలు ఉపయోగించలేదు. అక్కడ మాట్లాడితే ఇక్కడికి తెలియదని అనుకుని నేను మాట్లాడే వ్యక్తిని కాదు. అనుకోకుండా నోరు జారి అలా మాట్లాడటం జరిగింది. అది కూడా నేను ఆ మాటలను కేవలం పరిహాసపూర్వకంగానే పలికాను. అయినప్పటికీ నా ఇన్నేళ్ల అనుభవంలో నేను ఒక కులం పేరును స్పష్టంగా ప్రస్తావించడం ఇదే మొట్టమొదటిసారి. నిజానికి కులానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ, దానిని గొప్పగా చాటుకునే వారిని నేనే స్వయంగా తీవ్రంగా ద్వేషిస్తాను. ఈవెన్ సహా అనేక సినిమాల్లో, వివిధ బహిరంగ వేదికలపైన నేను ఇటువంటి ప్రవర్తనను తీవ్రంగా ఖండించాను. అలాంటి దృక్పథం కలిగిన నేను, స్వయంగా ఉద్దేశపూర్వకంగా అటువంటి పని ఎప్పుడైనా చేస్తానా? తప్పు జరిగిందని నేను పూర్తిగా అంగీకరిస్తున్నాను. నిజంగా అందుకు నేను చింతిస్తున్నాను. ఇంతమంది ప్రజల మనస్తాపానికి నేనే కారణం కావడం నాకు ఎంతో బాధ కలిగిస్తోంది. నేను కేవలం నా ప్రతిభను మాత్రమే నమ్ముకుంటాను. నా జీవనోపాధి కోసం కులాన్ని ఒక సాధనంగా వాడుకోవాలనే కోరిక లేదు. జాతి పేరుతో ఎదగాలని నేను పొరపాటున కూడా ఎప్పుడూ అనుకోను. ఇది మళ్ళీ ఎప్పటికీ జరగదు. పొరపాటున కూడా ఇంకోసారి జరగదని నేను మీకు హామీ ఇస్తున్నాను. నా మాటల వల్ల బాధపడిన ప్రతి ఒక్కరికీ నేను నా హృదయపూర్వక క్షమాపణలు తెలియజేస్తున్నాను. దయచేసి ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేసి, గతంలో మాదిరిగానే నన్ను ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. ఈ సంఘటన వల్ల మీకంటే నేనే మరింత ఎక్కువగా మనస్తాపానికి గురయ్యాను. మీరు నాపై కురిపించిన ప్రేమను, ఆప్యాయతను కాపాడుకోవడంలో ఈ క్షణం నుంచి నేను మరింత అప్రమత్తతతో జాగ్రత్తగా వ్యవహరిస్తాను అని పార్థిబన్ తన పోస్ట్లో రాసుకొచ్చారు. కేవలం స్పెల్లింగ్ మిస్టేక్స్ మాత్రమే కాదు, ఏ తప్పు జరిగినా వెంటనే సరిచేసుకోవాలని నేను నమ్ముతాను. అందుకే సరిచేసి మళ్లీ పోస్ట్ చేస్తున్నాను అంటూ ఆయన ఎక్స్లో అదే పోస్టుని మళ్లీ పోస్ట్ చేశారు.